కాబోయే డాక్టర్లకు సెయింట్ పాల్ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారి దీపావళి శుభాకాంక్షలు. హలో అండి, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి యూజ్ టు ఇంకా నీడ్ టు, అంటే యూజ్ టుని నీడ్ టుని ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది మనం చూద్దాము. చాలా చిన్న టాపిక్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ. ఫస్ట్ యూజ్ టు అనేది చూద్దాము. ఇక్కడ యూజ్ టు అనేటువంటిది చూసినట్లయితే కనుక మీరు ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నాకు అంటే పాస్ట్లో ఒక అలవాటు ఉండేది, దాన్ని చెప్పాలి అనుకోండి. ఇప్పుడు నేను గతం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నేను ఇలా చేసేదాన్ని, లేదా ఈ అలవాటు ఉండేది నాకు, లేదా ఇలా ఉండేది అని ఏదైనా పాస్ట్ గురించి చెప్పేటప్పుడు మనము యూజ్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ యూజ్ టు హ్యావ్ అ లాంగ్ హెయిర్. నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది అనేటువంటి ఎగ్జాంపుల్ తోటి. ఐ యూస్ టు వాక్ 5 miles a day when I was young. అంటే నేను ఒక రోజుకి 5 miles నడిచేదాన్ని నేను, అంటే యంగ్గా ఉన్న రోజుల్లో. అంటే పాస్ట్లో ఉన్నటువంటి అలవాటు, మనం ఒకప్పుడు చేసినటువంటి పని, లేదా ఒకప్పుడు మనకు ఉన్నటువంటి పొసెషన్ గురించి చెప్పేటప్పుడు మనం యూజ్ టు, అంటే నాకు ఒకప్పుడు ఉండేది అంటే ఇండైరెక్ట్గా దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు లేదు అన్న ఉద్దేశంతో చెప్పేటప్పుడు మనము యూజ్ టుని యూజ్ చేయవచ్చు. ఇదొక్కటే కాకుండా యూజ్ టుని ఎప్పుడు యూజ్ చేయవచ్చు అంటే, మనకు ఒకప్పుడు ఎట్లాంటి, అంటే ఇది మనము పాస్ట్ గురించి చెప్పుకుంటున్నాం కదా, అలా కాకుండా నాకు ఒక అలవాటు లేదు, నేను కొత్తగా ఆ అలవాటు అనేది చేసుకున్నాను. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, ఐ డ్రింక్ షుగర్లెస్ టీ. అంటే నేను షుగర్లెస్ టీని తాగుతాను. ఐఎమ్ యూస్ టు ఇట్. అంటే నాకు ఆ అలవాటు మొదటి నుంచి లేదు, కానీ నేను ఇప్పుడు తాగడం మొదలుపెట్టాను, ఇప్పుడు అలవాటు అయిపోయింది అన్న ఉద్దేశంతో. అంటే నేను కొత్తగా చేసుకున్నటువంటి అలవాటే అది, కానీ ఐఎమ్ యూస్ టు ఇట్, అంటే అలవాటు అయిపోయింది నాకు అన్న ఉద్దేశంతో నేను చెప్పేటప్పుడు నేను యూస్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేశాను. ఇంకొకటి అంటే, నాకు ఇప్పుడు మనం ఇది పాజిటివ్ సెంటెన్స్లో చెప్పుకున్నాం కదా, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఆవిడ ఒంటరిగా ఉండటానికి అలవాటు లేదు బేసికలీ ఆ అమ్మాయికి. సో తనకి చాలా కష్టం అయిపోయింది. సీత హ్యాడ్ ఎ టఫ్ టైమ్ స్టేయింగ్ అలోన్ ఇన్ యూఎస్. ఒంటరిగా ఉండటం ఆమెకు చాలా కష్టమైపోయింది. షీ ఈజ్ నాట్ యూజ్ టు ఇట్, అంటే ఆమెకి ఇది అలవాటు లేదు అని చెప్పేటప్పుడు నేను యూజ్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేశాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్ యూజ్ టు అనేటువంటిది గెట్ తోటి, అంటే గెట్ అనే వర్డ్ని యాడ్ చేసి ఎలా చెప్పాలో చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. Getting up early in the morning is a good habit. You might feel difficult in the starting, but you will get used to it. అంటే మొదట్లో మనకి కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత అలవాటు అయిపోతుంది అన్న ఉద్దేశంతో చెప్పేటప్పుడు మనము గెట్ యూస్ టు ఇట్ అనేటువంటిది చూసాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము.
ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనము ఐ ఫెల్ట్ లిక్విడ్ డైట్ వెరీ స్ట్రేంజ్ బట్ ఐఎమ్ గెటింగ్ యూస్ టు ఇట్. అంటే లిక్విడ్ డైట్ అనేటువంటిది నాకు చాలా కొత్తగా అనిపించింది, బట్ ఇప్పుడు నేను అది రెగ్యులర్గా చేయటం వల్ల అలవాటు చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ అలవాటు ఇంకా అది కంటిన్యూషన్లో ఉంది, అలవాటు అనేది చేసుకుంటున్నాను అనేది చెప్పేటప్పుడు కూడా గెటింగ్ యూస్ టు, గెటింగ్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేసి మనము యూస్ టుని యూస్ చేసి సెంటెన్స్ అనేది ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నీడ్ టు. ఇక్కడ నీడ్ అనేటువంటిది బేసికల్లీ ప్రిన్సిపల్ వర్బ్ ఇంకా ఆక్సిలరీ, రెండు వర్బ్స్గా మనము నీడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనము ప్రిన్సిపల్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు నీడ్ అనేటువంటిది చూద్దాం. ఒకవేళ నీడ్ అనేటువంటిది ప్రిన్సిపల్ వర్బ్గా యూజ్ చేస్తే మీరు ఇక్కడ గమనించినట్లయితే నీడ్ అనేటువంటిది టు తోటి అంటే టు అనేటువంటిది నీడ్ని ఫాలో అవుతుంది. అంటే టు అనేది యాడ్ చేసి మనము రాస్తాము. ఈ నీడ్కి ఇంకా ఏంటి అంటే నీడ్స్, నీడెడ్ అనేటువంటి ఫార్మ్స్ కూడా మనము రాసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ నీడ్ అనేటువంటిది ఏంటి అంటే బేసికలీ రిక్వైర్డ్, అంటే ఖచ్చితంగా కావాల్సింది, అంటే రిక్వైర్మెంట్ అన్న మీనింగ్ తోటి నీడ్ అనేటువంటిది మనం రాస్తాము. ఐ నీడ్ సమ్ టైమ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నాకు ఇంకా కొంచెం టైం కావాలి అనే ఉద్దేశంతో నేను నీడ్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, హీ నీడ్స్ సమ్ మోర్ టైమ్ టు ఫినిష్ ఇట్. అంటే నేను ఒక జాబ్ ఇచ్చాను, అతనికి ఇంకాస్త టైం పడుతుంది అది కంప్లీట్ చేయడానికి. అంటే ఇక్కడ నీడ్స్ అనేటువంటిది మనకు ఫామ్ నీడ్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. హీ నీడ్స్ సమ్ మోర్ టైమ్ టు ఫినిష్ ఇట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే గాట్ వాట్ దే నీడెడ్. అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికింది అన్న మీనింగ్ తోటి నేను ఇక్కడ నీడెడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంకొకటి చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ ఖచ్చితంగా అవసరం ఉంది, నీడ్ టు, ఖచ్చితంగా మనము ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న మీనింగ్ తోటి నేను చెప్పేటప్పుడు నీడ్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. నెక్స్ట్ నీడ్ తర్వాత మనము నీడ్కి హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది చెప్పడం ద్వారా, అంటే మనము ఒకప్పుడు జరిగిపోయింది, పాస్ట్లో ఒకటి జరిగిపోయింది, నువ్వు ఆ టైంలో ఇలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది, లేదా నువ్వు అలా చేయకుండా ఉండవలసింది. అంటే మళ్ళీ ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు చెప్పేటువంటి సెంటెన్సెస్కి మనము ఈ ఫామ్ అనేది యూజ్ చేయవచ్చు. చూడండి, అంటే ఇక్కడ యూ నీడ్ నాట్ హ్యావ్ బిహేవ్డ్ సో హార్ష్లీ. అంటే ఒకప్పుడు ఎప్పుడో నేను చాలా హార్ష్గా బిహేవ్ చేశాను, కానీ ఆ సిచ్యువేషన్కి నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు అనేటువంటిది చెప్పుకునేటప్పుడు మనం ఇలా రాసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, యూ నీడ్ నాట్ హ్యావ్ రిఫ్యూజ్ దట్ ఆఫర్. అంటే నాకు ఒక ఆఫర్ వచ్చింది, చాలా మంచి ఆఫర్, నేను అది రిఫ్యూజ్ చేశాను. అంటే
నేను తిరస్కరించాను ఒకప్పుడు. కానీ నేను అలా చేసి అంటే నాకు ఎవరో చెప్తున్నారనమాట, యూ షుడెంట్ హ్యావ్ డన్, అంటే అలా చేసి ఉండకూడదు అని. సో యూ నీడ్ నాట్ హ్యావ్ రిఫ్యూజ్ దట్ ఆఫర్. అంటే ఇది ఎప్పుడో జరిగిపోయింది, ఆ టైంలో అలా చేసి ఉండకూడదు, లేదా ఆ టైంలో అలా బిహేవ్ చేసి ఉండకూడదు అనేటువంటివి చెప్పేటప్పుడు, మనము పాస్ట్ని తీసుకొని చెప్పేటప్పుడు కూడా నీడ్ అనేటువంటి దాన్ని ఇలా హ్యావ్ తోటి పాస్ట్ పార్టిసిపుల్ యూస్ చేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆక్సిలరీలో ఒకవేళ చూసినట్లయితే కనుక, ఆక్సిలరీలో మనం రాసుకునేటప్పుడు నీడ్ అనేటువంటిది ఎట్లాంటి చేంజెస్ అనేవి ఉండవు ఇందులో. సే ఫర్ ఎగ్జాంపుల్, చూడండి ఇక్కడ నేను నాట్ అనేటువంటిది యూజ్ చేసి దీని నెగటివ్ సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేశాను. దే నీడ్ నాట్ ఆర్గ్యూ, అంటే వాళ్ళు ఆర్గ్యూ చేసే అవసరం లేదు. హీ నీడ్ నాట్ కమ్ అగైన్, అతనికి మళ్ళీ వచ్చే పని లేదు. తర్వాత దే నీడ్ నాట్ డూ ఇట్ అగైన్, వాళ్ళు మళ్ళీ ఆ పని చేసే అవసరం లేదు. అంటే ఇక్కడ నేను డిఫరెంట్గా పర్సన్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది, దే ఇంకా హీ. ఓకే, సో ఇంకా నెగటివ్ సెంటెన్స్ కూడా ఫామ్ చేశాను నాట్ అనేటువంటిది యూజ్ చేసి. ఇక్కడ బేసికల్లీ నీడ్ అనేటువంటిది ఫామ్ అనేది చేంజ్ అవ్వలేదు మనకి. ఓకే, నీడ్ అలాగే ఉందన్నమాట. ఇది చెప్పాలనుకున్నాను. ఆక్సిలరీలో ఇది అంటే వాట్ ఎవర్ బీ ద పర్సన్, నంబర్, దాంతో ఎట్లాంటి సంబంధం లేకుండా నీడ్ ఫామ్ అనేటువంటిది మనకి చేంజ్ అవ్వదు ఆక్సిలరీలో యూజ్ చేసినప్పుడు.